పల్నాడు జిల్లా దాచేపల్లిలో మార్చి 1న పింఛన్ డబ్బులతో పరారైన సచివాలయ వెల్ఫేర్ సెక్రటరీ లక్ష్మీప్రసాద్ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. ఆన్లైన్లో బెట్టింగ్ పెట్టి డబ్బులు పోగొట్టుకున్నానన్నాడు. పింఛన్ డబ్బులను కూడా బెట్టింగ్లో పెట్టి మోసపోయారని తెలిపాడు. అధికారులు తనకు నెల రోజుల సమయం ఇస్తే డబ్బులు తిరిగి చెల్లిస్తారని వేడుకున్నాడు. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రాధేయపడ్డాడు లక్ష్మీప్రసాద్. సార్, నేను ఆన్లైన్ బెట్టింగ్ నమ్మి ఎన్నో డబ్బులు పోగొట్టుకున్నాను సార్. గవర్నమెంట్ డబ్బులు పోగొట్టాను సార్. నేను ఆన్లైన్ బెట్టింగ్ నమ్మి మోసపోయాను సార్. నేను తప్పు చేశానని నాకు ఈరోజు అర్థమైంది సార్. సార్, నేను తప్పు చేశాను సార్. నన్ను క్షమించండి సార్. కమిషనర్ గారు నన్ను క్షమించండి సార్. సార్, నాకు ఒక నెల అవకాశం ఇస్తే నేను ఆ డబ్బులు ఎలాగైనా సరే మా అమ్మ మా నాన్నలు బతిలాడుకొని నేను తెచ్చి కట్టగలను సార్. నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్. ఈరోజు నేను చేసిన తప్పు వల్ల నా భార్య పిల్లలు మేమంతా రోడ్డు మీద పడి ఉన్నాం సార్. పిల్లలు 2 రోజుల నుంచి ఏం తినలేదు సార్. ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం సార్. సార్, నాకు ఒక నెల అవకాశం ఇప్పించండి సార్. నేను తప్పు తెలుసుకున్నాను సార్. ఈసారి మళ్ళీ రిపీట్ చేయండి సార్. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్. కమిషనర్ గారు సార్, కలెక్టర్ సార్, ఒక్క అవకాశం ఇప్పించండి సార్ నాకు. సార్, నేను ఒక నెల నాకు సమయం ఇస్తే నేను ఆ డబ్బులు మొత్తం రిటర్న్ చేస్తాను సార్. రెండోసారి జరగదు సార్ ఈ తప్పు.